హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే ముగ్గుతో అయితే మీకు గుడ్ మార్నింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను గానండి, మరి నేను వీడియో పెట్టేటప్పటికైతే గుడ్ నైటో అయిపోతుంది. అందుకనే గుడ్ మార్నింగ్ అయితే చెప్పలేకపోతున్నాను. మీ అందరికీ పెద్ద హాయ్ అండి. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను గిన్నెలైతే తోమేసుకున్నానండి. పనులన్నీ కూడా అయిపోయాయి చాలా వరకైతే. ఇంకా మా వాళ్ళైతే బయట బ్రష్ చేస్తున్నారు. ఇటు సైడు బ్రష్ చేయాలి, అటు వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కనిపిస్తున్నారనేసి నేనేమో ఇటు వచ్చేయమని చెప్పేసరికి ఇటైతే వచ్చేసి ఇక్కడ చేస్తున్నారు బ్రష్. పల్లెటూళ్ళలో ఇలా మరి పందుం పొలాలు అవి పుచ్చుకొని అయితే ఇలా రోడ్డు మీద అయితే మొఖాలు కడుగుతూ ఉంటారండి. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే కడుగుతారులేండి, రోడ్ల మీదకైతే వెళ్ళరులే. తుడవడం తోమడం అయిన తర్వాత అయితే ప్రశాంతంగా పొయ్యి దగ్గరకు వచ్చి కూర్చుని పొయ్యి అంటిస్తాను. పిల్లలకి స్కూలుకి పంపించేటప్పుడైతే హడావిడిగా అయితే తుడిచేసుకుని ముందైతే ఇక్కడ పొయ్యి అంటించేసుకుని నీళ్ళ కుండ అయితే పెట్టేసి ఆ తర్వాత మిగతా పనులైతే చేసేదాన్ని. కానీ పిల్లల్ని ఇంకా మండే పంపించవచ్చులే స్కూల్కి అనేసి ఈ 2 డేస్ అయితే ఇంటి దగ్గరే ఉంచేశాను. పొయ్యి వెలిగించడం వస్తే ఏమో తెలియదు కానండి, రాని వాళ్ళకి మాత్రం చాలా నరకంలా ఉంటుంది. నేనైతే ఈజీగానే అంటించేస్తాను. ఒకదానికొకటి టచ్ అయ్యేలా అయితే పుల్లలు పెట్టుకుని ఏ కవరో తీసుకొని అయితే దాన్ని అంటించి ఆ పుల్లల పైన పెడతాను. నా వంతుగా నేనైతే పర్యావరణాన్ని ఈ విధంగా కాపాడుతూ ఉంటానండి. పాలిథీన్ కవర్లు అలాంటివి కిరాణా షాప్ నుంచి ఎన్ని వచ్చినా కానండి, ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా దాచిపెట్టి ఇలా పొయ్యి అంటించేటప్పుడు అయితే ఒక్కొక్కటి వాడుతూ ఉంటాను. వర్షాకాలం వచ్చిందంటే మరి కిరోసిన్ అలాంటివి ఉండవు కదండి. ఏ రోజుల్లో అయినా కానీ ఈ కవర్లు మాత్రం నేను పొయ్యిలో పెట్టయితే వాటిని అంటించేస్తాను, బూడిదలా మార్చేస్తాను. ఇప్పటి వరకు ఈ పొయ్యితో ఎలాంటి ప్రాబ్లం లేదు కానండి, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఈ పొయ్యి అంటుకోవడానికి చాలా యాతన పడాలండి. పుల్లలు ఎంత మంచిగా ఉన్నా కానీ ఈ వర్షాలకైతే తేమ చేరిపోయి పుల్లలో పొయ్యి అసలు అంటుకోవు. చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. పిల్లలకేమో స్కూల్కి టైం అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి నీళ్ళు కాచాలి, అన్నం వండాలి, అన్నీ కూడా మరి పొయ్యి మీద అయినప్పుడు పని అవ్వడం కాస్త కష్టంగానే ఉంటుంది కదండి. పల్లెటూరోళ్ళు కొంత కష్టంతో కూడిన పనులు కూడా చేస్తూ ఉంటారండి. వాళ్ళలో నేను ఒకదాన్ని. ఒక్కోసారి పొయ్యి అలా ఆటలాడుకుంటుందోనండి నాతోటి. టైం అయ్యేంత వరకు అస్సలు అంటుకోదు. టైం అయిన తర్వాత అంటుకుని అస్సలు మండడం అయితే మానదు. అప్పుడు భలే కోపం వస్తుందండి పొయ్యి మీద. ఒక్కోసారి ఈజీగానే అంటుకుంటుంది. ఇక పొయ్యి సంగతి పక్కన పెట్టానండి. ఎసరు పెట్టేశాను. ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా పులిహోర చేద్దామనేసి రాత్రి మిగిలిన అన్నం అయితే ఉంది. దానిలో అయితే తాలింపు అయితే వేశాను, నిమ్మరసం పిండేసి. ఈ మధ్య అయితే నేను ఎక్కువ చింతపండు పులిహోర చేస్తున్నానండి. నిమ్మకాయ ఒక్కటి కూడా దొరకట్లేదు. కూరలో పిండుకోవడానికి కూడా చింతపండే వాడుతున్నాను కూరల్లోకి కూడా. మేము కూడా కొన్ని చెట్లు అయితే తీసుకున్నామండి. వాటి నుంచి కూడా కాయలు ఏమీ వచ్చేవి కాదు. అప్పట్లో అయితే రేటు ఉండేది. ఇప్పుడైతే రేటు పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇప్పుడేమో కాయలు దొరుకుతున్నాయి. రేటు ఉన్నప్పుడేమో కాయలు ఉండవండి. ఇలా ఉంటుంది ఈ కాయలు ఈ వ్యాపారంతో. ఇంకా టిఫిన్ సంగతి అయింది, టీ కూడా పెట్టాను. ఇలా పనులు ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయండి. నా పనులతో పాటు అయితే ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో చేశాను. ఇంట్లో ప్రతి పని కూడా మనం ఎంత చక్కగానో చక్కబెట్టుకుంటామండి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టుకుని ప్రతిదీ కూడా చక్కగా నీట్గా అమర్చుకుంటాము. ఇంటిని అయితే మరొక ఇంద్రభవనంలా అయితే చేసుకుంటాము. ఏ వస్తువునైనా తీసి మరలా వెంటనే అక్కడ పెట్టకుండా వేరే చోట పెట్టారనుకోండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆ వస్తువు అక్కడ పెట్టే వరకు అయితే మనకి ప్రాణం అయితే అస్సలు కుదురుండదు, మనశ్శాంతి ఉండదు. ఏ వస్తువు ఉన్న చోట ఆ వస్తువే ఉండాలి. ఏది పెట్టే ప్లేస్లో దాన్నే ఉంచాలనుకుంటాము. మన ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఎక్కడుంది ఏంటనేది అంతా కూడా మనకి మైండ్కి అయితే నిద్రలో నుంచి తట్టి లేపినా కానీ తెలిసిపోతుంది. అంతా మనకి మన ధ్యాస అంతా కూడా మనం చేసే పనుల మీద, మనం పెట్టే వస్తువుల మీద, మనం ఏ పని చేసినా కానీ మన ఫోకస్ మొత్తం ఆ పని మీదే ఉంటుందండి. ఇంట్లో ఏది ఎక్కడ పెట్టినా కానీ సూదితో సహా మన మైండ్ చెప్పేస్తుంది. మనం అంత కంట్రోల్గా అయితే పనుల విషయంలో ఉంటాము. మన మైండ్ని పనులు కంట్రోల్ చేస్తున్నాయో, పనుల్ని మన మైండ్ కంట్రోల్ చేస్తుందో కూడా తెలీదు. మన ఇల్లు మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. ప్రతి వస్తువు సూదంటే ఇక సూది కన్నా ఇంకా చిన్న వస్తువు ఇంకేముంటుందండి. ప్రతిదీ కూడా మన దృష్టిలోనే ఉంటుంది. అలా ఇంటిని అంతలా కాపాడుకుంటూ, కాచుకుంటూ, చక్కబెట్టుకుంటూ ఉండే మనము ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మరి అంతే ఇదిగా మరి చూసుకుంటూ ఉంటాం కదండి. ఇంట్లో అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అత్తయ్య, మామయ్య, ఇంకా ఆయన వీళ్ళందరూ ఉంటారు కదండి. వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంటుంది. మనమే చూసుకుంటాం కూడా.
వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా చేసి పెట్టుకుంటూ వాళ్ళనైతే స్కూలుకి పంపించుకొని, ఆఫీస్‌కి పంపించుకొని, పనులకైతే పనులకు పంపించుకొని, ఇంకా పెద్దవాళ్ళని ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకుంటూ ఉంటాము. అంతా కూడా మన చేతి మీద జరిగేటప్పుడు ప్రతీదీ కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాము. పనుల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటాము. వస్తువుల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటాము. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాము. దానికి మనం ఏమీ కానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటామండి ప్రతి వస్తువుని కూడా. వస్తువుకి ఏదైనా దెబ్బ తగిలితే మనకు దెబ్బ తగిలితే ఏ బాధ ఉండదు కానండి. వస్తువు పడిపోయి పగిలిపోయిందంటే చాలా బాధపడిపోతూ ఉంటాము. కానీ మరి మనం మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుందో ఏంటో అనేది మనం అస్సలు పట్టించుకోమండి. ఏదైనా పగిలిందంటే పిల్లవాడు పొరపాటున వదిలేస్తాడు. ఏం చేస్తామండి, జారిపోయింది ఇక అది తిరిగి రాదు. అరిసినా రాదు, కొట్టినా రాదు. కానీ మన కోపం ఏం చేస్తుందంటే అరిచేసేలా అయితే ఇల్లంతా గందరగోళం చేసేసేలాగా అప్పటికప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే ఆ వాతావరణం అసలు పిల్లలైతే భయపడిపోతూ ఉంటారు. మన మీదకి ఇంకోటి ఏదో వచ్చైతే వాలిపోయినట్టు అనిపిస్తుందండి. ఆ టైంలో పిల్లలు మన మొఖం చూడడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పటివరకు ఎంత ప్రశాంతంగానో ఇంటంతటిని కూడా చక్కబెట్టిన మనము వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు పని చేశారంటే ఇంత ఎత్తున అయితే ఎగిసిపడిపోతూ ఉంటాము వాళ్ళ మీదకి. పాపం వాళ్ళు ఏం చేస్తారండి చిన్న పిల్లలు. పోయింది ఎలాగో పోయింది. ఒక్కొక్కసారి ఏదైనా పగలగొట్టేసినప్పుడైతే దానివల్ల మనకి హాని కలగొచ్చు. మనకే దెబ్బ తగలొచ్చు. మన గురించి మనం అస్సలు పట్టించుకోం గానీ పోయిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాము. వస్తువనేముందిలెండి. ఇంట్లో పిల్లలు ఏదైనా మనకు నచ్చిన పని చేసినప్పుడైతే చటుక్కున అరిచేస్తూ ఉంటాము. వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తాము. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనకి చెప్పలేనంత కోపం వచ్చేస్తుందండి. ఆ కోపంలో మనం ఎలా అరుస్తామో మనకే తెలీదు. మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేము. అలాంటిది ఆ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తామో, మన ఇల్లుని ఎలా కంట్రోల్ చేస్తామో ఒక్క నిమిషం ఆలోచించుకుంటే కోపం అనేది కంట్రోల్ అయిపోతుందండి. కానీ కంట్రోల్ చేసుకోలేము. ఎంతైనా మనుషులం కదండీ! ఆ కోపం వల్ల మనం ఎంత ఫ్రస్ట్రేషన్‌కి గురైపోతామంటే అసలు చెప్పలేము. పిల్లలు కూడా భయపడిపోతూ ఉంటారు. ఇంకా అక్కడ వాతావరణం చాలా ఇదిగా తయారైపోతుంది. మన ప్రశాంతత అనేది పోతుందండి. పిల్లల్ని అలా కొట్టి భయపెట్టిన తర్వాత మనం కూడా ఒక గంట వరకు కూడా అసలు మామూలుగా అయితే అవ్వలేము. వాళ్ళని కొట్టామన్న బాధ మనకే ఉంటుంది. మనల్ని మనము కోపం తెచ్చుకున్నాం కాబట్టి ఒక రకమైన బీపీ అయితే మనకు కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అంత అవసరమా? కాస్తంత పనిముట్టు ఎలాగో పోయింది రాదు. వాళ్ళేదో చేశారు ఇంక తిరిగి అయితే దాన్ని బాగు చేయలేం కాబట్టి కాస్త నిమ్మలంగా అది అలా చేయకూడదురా, ఇలా చేయకూడదురా అని వాళ్ళకి చెప్పే విధంగా చెప్పుకుంటూ ఉంటే అక్కడ కాస్తంత ప్రశాంతత అయితే ఉంటుంది. వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంతేగాని అరిచేస్తూ ఉంటే అరుపులు వినపడతాయి కానీ అరుపుల్లో మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళైతే అస్సలు క్యాచ్ చేయలేరు. ఫస్ట్ మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మనం ప్రశాంతంగా ఉండాలండి. మనం ప్రశాంతంగా ఉంటేనే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా హాయిగా, హ్యాపీగా ఉంటారు. నాకు తెలిసిన విషయం అయితే ఇదేనండి. ఒక్కొక్కసారి పిల్లల మీద కోపంతో నేను అరిచేస్తూ ఉంటాను. కానీ ఒక గంట వరకైతే కోలుకోవడానికి నాకు టైం పడుతుంది. అంత అవసరమా అనిపిస్తుందండి. తర్వాత చాలా బాధపడతాను. ఏదైనా మనకుగా అనుభవిస్తేనే కానీ ఆ బాధ ఏంటో అనేది తెలియదు. నేను ఏదైనా ఆ బాధ అనుభవించిన తర్వాతే అర్థమవుతుందండి. దాని గురించే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇలా పిల్లలైతే మనకి కోపం తెప్పిస్తారండి పద్దాకను. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఏదో ఒకటైతే మనకి చెప్తూ ఉంటారు. దానివల్ల మనకి చిరాకు అనిపిస్తుందండి. ఇక పెద్దవాళ్ళ మాటలు కొందరికైతే నచ్చవు. కానీ నేను ఓపికగా వినడానికే ట్రై చేస్తాను. మా వాళ్ళు చెప్పే ఏ విషయాలైనా నాకు చద్దన్నం మూటలండి. పెద్దవాళ్ళ మాటలు చద్దన్నం మూటలు అంటారు కదా! ఓపికగా విన్నామనుకోండి దానిలోంచి కొన్ని విషయాలైతే మనం తెలుసుకోవచ్చు కదా! అంతేగాని వాళ్ళు ఏదో చెప్తున్నారనేసి వాళ్ళ మీద కూడా మనం తిరిగి కోప్పడ్డామనుకోండి వాళ్ళు చెప్పడం మానేస్తారు. మంచి మంచి విషయాలు మిస్ అయిపోతూ ఉంటాం కదా! ఏ ఇంట్లో అయినా ఇది కామన్ అండి. అత్తాకోడళ్ళ మధ్యలో యుద్ధము చాలా చాలా పెద్ద యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి. అత్తయ్య గారు ఏదో అంటుందండి పెద్దావిడ. పోనీలెండి అనుకుంటే అనుకుందిలే పెద్దది కదా! ఒక మాట అంటే ఏమైపోయిందిలే అని మనం కొంచెం ఆలోచించుకుంటే అక్కడ ఏ గొడవ ఉండదులెండి. ఏంటండి అన్నారు, ఇంకొకసారి అనండి అన్నామనుకోండి అక్కడ ఎలా ఉంటుందంటే యుద్ధమే కదా! ఇంక మనం చెప్పనవసరం లేదండి. ఇక ఆ యుద్ధానికి ఇక అన్ని దేశాలు కలిసి వెళ్ళి ఆపమని చెప్పినా గానీ ఆ యుద్ధం ఆగనే ఆగదండి. ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది. అలాంటి యుద్ధానికి మా ఇల్లు పూర్తిగా దూరమండి. ఆ దేవుడి దయ వల్ల. ఆ విషయంలో అయితే అదృష్టవంతురాలిని. ఎందుకంటే
ఎందుకంటే అత్తయ్య గారు నాకు అమ్మాయే. ఇక మా అమ్మ ఎంతో అత్తయ్య గారు అంతే. ఇక్కడ ఎలా ఉంటున్నాననేది, మా ఇంటికాడ ఎలా ఉంటున్నాననేది 2 ఒకటేనండి. నాకు పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఇక మా అత్తాకోడళ్ళ మధ్యలో పోరులు, యుద్ధాలు అలాంటివి ఏమీ ఉండవండి. అత్తాకోడళ్ళ మధ్యలో పోట్లాటలు లేకుండా ఉంటే ఆ ఇంట్లో 99% చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాంటి వాతావరణం ఉంటే ఇంకా మనకి ఇంకేం కావాలి చెప్పండి. అత్తాకోడళ్ళ మధ్యలో సఖ్యత ఉందనుకోండి, ఆ ఇల్లు మనకి నందనవనమే కదా! ఇంతకు మించి ఇంకేమి అవసరం లేదనిపిస్తుంది. కానీ ఎంత మంచిగా ఉన్నా ఒక్కొక్కళ్ళకి అదృష్టమైతే ఉండదండి. కోడలు బాగుంటే అత్త బాగోదు, అత్త బాగుంటే కోడలు బాగోదు. వీళ్ళిద్దరూ బాగుంటే ఇంకేదో ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే కొంతవరకు ఆ ఇంటి కోడలే వాటిని కంట్రోల్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే కాస్త చదువుకున్న వాళ్ళము, కాస్త నాలెడ్జ్ అలాంటివి తెలిసిన వాళ్ళము కూడా తెలియని వాళ్ళతో సమానంగా పోట్లాటకు దిగిపోతే ఇంకా అత్తాకోడళ్ళ మధ్యలో ఇంకా బంధం ఏముంటుంది చెప్పండి. అత్తయ్యే కదా! ఒక మాట అంటే ఏమైపోయిందిలే అనుకుంటే అక్కడ ఏ గొడవ ఉండదు. కాసేపు ఆగాక ఆవిడే మాట్లాడుతుంది. ఒకవేళ మనం చిన్నవాళ్ళం కదండీ! కాస్త తగ్గించుకుంటే తప్పేముంది? ఆవిడ పెద్దది కదా! అనుకుంటే అనుకుందిలే. మా అమ్మ అయితే అనదా అని అయితే సరిపెట్టుకుంటే అక్కడ ఏదీ ఉండదు. మా అమ్మ అంటేనే పడను, నువ్వంటే ఎందుకు పడతానంటే అక్కడ మరి గొడవలే కదండీ! కాస్త మరి అత్తగారిని కూడా అమ్మలా ప్రేమించడం అలవాటు చేసుకుంటే ఆవిడ కూడా మనల్ని కూతురులా చూసుకుంటుంది కదండీ! మగాళ్ళు ఇంటికొచ్చేటప్పటికి అత్తాకోడళ్ళు అలాగ అరుస్తూ కేకలు పెడుతూ ఉంటే ఇంటికొచ్చిన మగాళ్ళకి అసలు అక్కడ క్షణం కూడా నిలవబుద్ధి అవ్వదు. ఇప్పటి వరకు పనిచేసిన దగ్గరే ప్రశాంతంగా ఉంది. ఇంటికొచ్చానంటే కాస్త కూడా మనసు ప్రశాంతంగా ఉండనివ్వరనేసి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. ప్రశాంతంగా 4 అన్నం మెతుకులు కూడా తినలేరండి. పిల్లలు కూడా చదువుకోలేరు. మన ఇంటిని మనమే అలాగ పీకి పందిరేస్తే ఇంకెవరు కాపాడతారండి? మన ఇంటిని మనమే కదా కాపాడుకోవాలి. మన నోటిని కంట్రోల్‌లో పెట్టుకుంటే మన ఇల్లు ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోతుందండి. ఇంకా ఆయన వస్తే ఇక ఎంతైనా మరి మనం ఆడవాళ్ళం కాబట్టి కాస్త తగ్గే ఉండాలండి. మగాళ్ళని ఏదో పైనెక్కించేస్తున్నాము, మనం తగ్గిపోతున్నాము అని యుద్ధాలు ఏవో చేస్తూ ఉంటారు కదండీ! మగవాళ్ళ కింద ఆడవాళ్ళు ఉండవలసిందే. ఇంట్లో ఉండి అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనకిచ్చాడు దేవుడు. బయటకెళ్ళి కష్టపడుకొని భార్య బిడ్డల్ని పోషించుకోవాల్సిన బాధ్యత మగవాళ్ళకి ఇచ్చాడు. ఎవరికుండే విలువ వాళ్ళకుంటుందండి. మనం లేకపోతే ఇల్లు ఎక్కడుంటుంది? వాళ్ళు లేకపోతే ఆదాయం ఎక్కడుంటుంది? ఇద్దరూ అవసరమే. ఎవరో ఎక్కువ కాదు, తక్కువ కాదు. నీ మాట నేనెందుకు వినాలి? నువ్వంటే నేనెందుకు పడాలి? అని అయితే ఒక్కొక్కళ్ళు అరుస్తూ ఉంటారు. మరి ఆయనంటే పడినప్పుడు మనం ఇంకెవరంటే పడతామండి? ఇంకా అంతకు మించిన దైవం మనకి ఇంకేముంటుంది ఈ లోకంలో? అమ్మ నాన్న తర్వాత మనల్ని సేఫ్‌గా ఈ లోకంలో చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భర్తే కదండీ! భర్త, ఇక వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో, మన అమ్మ నాన్న కూడా అంతే. కానీ అందరూ అలా ఉండట్లేదులెండి. కట్టుకున్న వాళ్ళే కాళేముళ్ళు అయిపోతున్నారు. కానీ అందరూ అదే విధంగా కూడా ఉండరు. అమ్మ నాన్న లాగానే మనల్ని ప్రేమించే భర్తలు కూడా ఉంటారు. భార్యలు కూడా ఉంటారు. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న తగాదాలైతే కామన్ అండి. ఇప్పుడు మరి లేడీస్ ఫస్ట్ అంటారు కదా! ప్రతి విషయానికి. ఆయన ఒక మాట అన్నాడనుకోండి కాస్త తగ్గించుకొని పోనీలే ఆయనే కదా అన్నాడు, ఇంకెవరన్నా అయితే నేను ఊరుకుంటానా ఏంటని మనమైతే తగ్గించుకుంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆయన కూడా తర్వాత మనల్ని బాధ పెట్టినందుకైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా ప్రేమించే భార్యాభర్తల మధ్యలో అయితే ఇలాంటి బంధం అయితే ఉంటుందండి. ఇంట్లో అన్ని బంధాలు బాగుండాలన్నా, ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా ఆ ఇంటి ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.